హలో ఫ్రెండ్స్, మన ఇంటి దగ్గర చూడండి ఏ విధంగా ఉన్నాయి పువ్వులు. ఈ విధంగా అయితే ఉండేవనం మలిచినామన్నమాట. ఈ పూలు చూడండి ఎట్లా ఉండవో, చాలా అందంగా ఉన్నాయి కదా. చాలా మంచి పూలు అన్నమాట. ఇవి మల్లెపూలు అన్నమాట, మల్లెపూల చెట్టు. ఇది కూడా బాగా మొగ్గలు పట్టింది మంచిగా. చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట. చుట్టుపక్కల మొత్తం ఇవి బాంగుండ్లు అంటాము మనం. అవి బాంగుండ్లు వస్తుంటాయి, ఉమ్మెత్త పువ్వులు లాగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఇంటి ముందరికి అది పావురం అయితే వచ్చింది. పావురం అది అలా తిరుగుతూనే ఉందన్నమాట. అవి బియ్యం ఏరుకొని తింటుంది. అది చూడండి బాగా ఆడుకుంటుంది ఒకతి. ఇక్కడ చూడండి అవి కనకాంబరాల పువ్వులు అన్నమాట. ఇవి కనకాంబరాలు ఇంటి దగ్గర మలిచినాయి. చెట్టు బాగా పట్టిందన్నమాట పూలు. చూస్తున్నారు కదా ఇట్లా అన్నమాట. అన్న మీకు ఓ విషయం చెప్తా, శ్రద్ధగా వినండి. అన్నంలో రాయి వస్తే రాయిని తీసేస్తాం, అన్నాన్ని కాదు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళును తీసేస్తాం, కాలిని కాదు. అలాగే జీవితంలో కష్టం వస్తే కష్టాన్ని వదిలించుకోవాలి, జీవితాన్ని కాదన్నా. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం కష్టం వచ్చినా నష్టం వచ్చినా అట్టే ముందుకు ఎదుర్కొంటూ పోయాడే నిజమైన మనిషి. చూడండి అది ఎంత ఆహారం కొరకు ఏ విధంగా సిమార్లో పడుతుంది, ఎంత కష్టపడుతుంది పావురం. చూస్తున్నారు కదా. అలాగే మనం కూడా చూడండి అది ఏ విధంగా ఆడుకుంటుంది, తింటుంది, ఆహారం కొరకు వెతుక్కుంటున్నారు. బియ్యము జొన్నలు అదలా వేసినాం అన్నమాట, తినుకుంటా ఉంది. అసూయతో బతికేవానికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బతికేవానికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బతికేవానికి జీవితమే ఉండదన్న. గుర్తుంచుకోండి ఈ విషయాలను. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట వీడియో. ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోలతో మన ముందుకు వచ్చేస్తాను. మీరు మాత్రం మనకు సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.